ప్రేక్షకులకు నమస్కారం అండి. మరి ఒక ప్రోడక్ట్ హెర్బా పవర్ లేహ్యం. ఆ పేరులోనే ఉంది హెర్బా పవర్. మీ శరీరం యొక్క పవర్ని పెంచుతుంది. లేహ్యం అండి, అనేక రకాల లేహ్యాలు ఉంటాయి. ఇక్కడ నేను గత వీడియోలో ధాతు వృద్ధికర లేహ్యం అని మన ప్రోడక్ట్ గురించి చెప్పాం. హెర్బా వ్యాలీ ధాతు వృద్ధి లేహ్యం. దానికన్నా కొంచెం తక్కువ పనిచేస్తుందండి ఇది. ఇది ఎందుకంటే ఇన్ని రకాలు చేయడం అవసరం ఏంటి అంటే, ధాతు వృద్ధి లేహ్యం వేసుకుంటే ఎవరికైతే నిద్రలు పట్టదో వాళ్ళందరికీ నిద్ర చక్కగా పడుతుందండి, చాలా బాగా పడుతుంది. ఇది నిద్ర పట్టే వాళ్ళకి ఈ లేహ్యం అనమాట. అంటే ఆ నిద్రపోవడానికి కావాల్సింది ఇందులో కలపండి మేము ఆ హెర్బ్ని. ఓకేనండి, అందులో కలుపుతాం. ఈ హెర్బ్స్లో అనేక రకాలు ఉంటాయి, నిద్ర పట్టించి కూడా చక్కగా నిద్ర పట్టేవి. ఎవరికైతే నిద్ర పట్టట్లేదో వాళ్ళు కొబ్బరి నూనెలో హార్తకర్పూరం కలిపి కాళ్ళకు బాగా మదన చేయించుకున్నారనుకోండి, చక్కగా నిద్ర పడుతుంది. కాళ్ళు మంటలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి నిద్ర పట్టదు. మనం అందించినా కూడా నిద్ర పట్టదు. ఎందుకు అంటే ధాతు వృద్ధికర లేహ్యం అనేది బాగా వేడి చేస్తుందండి. వేడి చేసి మీ ధాతువుల్ని అద్భుతంగా పెంచుతుంది అనమాట. ఇది కూడా పెంచుతుంది, కానీ దాంట్లో ధాతువులు ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. అందుకు దాని పేరు ధాతు వృద్ధికర లేహ్యం అన్నాం. ఇది కూడా మీకు ధాతువుల్ని పెంచుతుంది, కానీ మజిల్ని పెంచుతుంది, ధాతువుల్ని పెంచుతుంది. 2 పూట్ల వేసుకోవాలనుకోండి, ఒక ఆఫీస్కి వెళ్ళాలి మీరు, లేకపోతే మీకు వర్క్ ఉంది, అది వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం నిద్ర వచ్చి బద్ధకంగా ఉంటుంది డే టైంలో. అటువంటి ఇబ్బంది లేకుండా జిమ్ చేసి పిల్లలు కానీ, చదువుకునే పిల్లలు కానీ, అటువంటి వాళ్ళు సప్లిమెంట్స్ తిని కిడ్నీలు లివర్ పాడు చేసుకుంటున్నారని అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. అది నేను చెప్పేది కాదు, నా ప్రోడక్ట్ అమ్ముకోవడానికి చెప్పింది కూడా కాదనమాట. ఈ ప్రకృతి సహజమైన మూలికలతోటి తయారు చేసిన లేహ్యాలండి. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వేడి చేస్తుంది. వేడి శరీరాలు ఏం చేయాలంటే ఇది తిన్నప్పుడు కొంచెం చలవ చేయడానికి ఏమన్నా చక్కగా ధనియాల కషాయం, జీలకర్ర ధనియాల కషాయం, లేకపోతే కొంచెం బార్లీ వాటర్ ఎక్కువగా తాగడం, ఇటువంటివి చేయాలన్నమాట. సగ్గుబియ్యం, కొబ్బరి బొండాలు ఎక్కువగా తీసుకోవటం, అటువంటివి చేయాలండి. ఈ లేహ్యాలు మార్నింగు నైట్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. కానీ నైట్ వేసుకున్నది ఏమవుతుందంటే మీకు నిద్ర బాగా పట్టడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకునే టైంలో ఇంకా ఎక్కువగా దీని వర్క్ అనేది ఉంటుందండి. కొంతమందికి మ్యాన్ పవర్ ఇబ్బంది ఉంటుంది, అదేవిధంగా నరాల వీక్నెస్ అంటారు దాన్నే. ఆ వీక్నెస్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే మా ధాతు వృద్ధికర లేహ్యం తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. నిద్ర పట్టిన వాళ్ళు అది తీసుకోండి, ధాతు వృద్ధి లేహ్యం. నిద్ర పట్టేవాళ్ళు మాకు చక్కగా నిద్ర పడుతుందండి, ఏమి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు హెర్బా పవర్ లేహ్యం అనేది తీసుకోవచ్చండి. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఓన్లీ మ్యాన్ పవర్ పెరగటం, శక్తి పెరగటమే కాదండి, మీ బ్రెయిన్ చాలా బాగా ఆలోచిస్తుంది అనమాట. మీ మానసికమైన శక్తిని పెంచుతుంది, మీ కంటి యొక్క చూపుని బాగా పెంచుతుంది. ఒక విషయం చెప్పాలి మీకు ఇక్కడ, నేను నా ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి చెప్పట్లేదండి. నాకు 50-55 సంవత్సరాల మధ్యలో లైట్గా సైట్ వచ్చింది. మా కజిన్ యొక్క అల్లుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్. అందులో ఆయన ఏదో పని నుండి వెళ్తే ఒకసారి చెక్ చేస్తాను, మా 55 వచ్చినాయి కదా, కళ్ళజోడు వేయించుకుంటే మంచిదే అని ఆయన చెక్ చేసేసాడు. కొద్దిగా సైట్ ఉంది మీకు, వేసుకోండి అన్నాడు. ఆ కళ్ళజోడు కూడా ఆయనే ఇచ్చాడు, వేసుకున్నాను. అంతకు ముందర ఏమయ్యేదంటే నేను ఎక్కువసేపు పుస్తకాలు చదివి టీవీ వంక చూస్తే 2 అక్షరాలుగా, అంటే కొంచెం మళ్ళీ బార్డర్లో ఇంకొకటి కనపడేది అనమాట. ఒక మనిషి యొక్క ఫిగర్ ఉందనుకోండి, మొహం కనపడేది, కానీ చుట్టూరు మళ్ళీ ఒక గీతలేక కనపడేది అనమాట. అదేవిధంగా ఎక్కువసేపు టీవీ చూసి బుక్ చదువుదామని తీసామనుకోండి, అది 2 అక్షరాలు, ఓ పక్కన దాని పక్కన ఒకటి 2 అక్షరాలు ఉన్నట్టుగా కనపడేది. లైట్ సెకండ్ ఇంకో లైన్ కనపడేది. ఎప్పుడైతే నేను ఆలోచించుకున్నా, అరే మనం ఆయుర్వేదం చేస్తున్నాం, అనేక రకాల మూలికలతోటి మందులు తయారు చేస్తున్నాం, మనం కళ్ళజోడు పెట్టుకుంటే అలాగా, ఇది మనమే వాడి చూద్దామని ఈ హెర్బా పవర్ లేహ్యం అనేది చేసండి. ఒక 3 నెలలు వాడా. కళ్ళజోడు ఎప్పుడు అలవాట్లేదు కదండి. 2 నెలల తర్వాత అది ఎక్కడో వదిలేసా, పోయింది. పోతే టీవీ చూసినా బాగానే ఉంది, పుస్తకం చదివితే బాగానే ఉంది. ఓహో, మన లేహ్యం అద్భుతంగా పనిచేసేసింది, ఇంకా మనకి కళ్ళజోడు అవసరం లేదని అప్పుడు తీసేసానండి. ఇప్పుడు నాకు 70, తొందరలో 71 వస్తాయి. ఇంతవరకు నాకు కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. అది నాకు పనిచేసింది కాబట్టి అందరికీ పనిచేసేస్తుందని అనుకోవద్దు. మీరు ఏ మందు వాడినా, ఏ డాక్టర్ ఇచ్చినా కూడా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
అంటే ఒక నమ్మకంతోటి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. యెస్, డాక్టర్ గారు మంచి మందు ఇచ్చారు, నాకు తగ్గుతుంది అనేది మీలో మీరు అనుకుంటా ఉంటే, ఆ విధమైన ట్రైనింగ్ ఇచ్చి కొన్ని ఆశ్రమాల్లో క్యాన్సర్‌ని కూడా తగ్గిస్తున్నారు. క్యాన్సర్ నన్నేం చేయదు. నేను మానవుడినే కానీ ఆత్మస్వరూపుడిని. నాలో భగవంతుడున్నాడు. ఆ భగవంతుడు నాకు సాయం చేస్తే ఆ ఆత్మే భగవంతుడు కాబట్టి క్యాన్సర్ నన్నేమీ చేయదు. నాకు తగ్గిపోతుందని ధ్యానం చేయింతున్నారు. ఇదే మాట అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఉదయం, సాయంత్రం కొన్ని గంటలు కూర్చొని. అదేవిధంగా ప్రకృతిలో తిరుగుతూ ఉంటారు. మంచి వృక్షాలు చూసి కాగలించుకుని వాటితోటి మాట్లాడుతూ ఉండాలి. ఇటువంటి ప్రక్రియలు చేస్తూ ఉంటే మీకు ఇచ్చిన మందులు 10 రెట్లు ఎక్కువ పనిచేస్తాయండి. చాలా తొందరగా రిలాక్స్ అవుతారు మీరు. వృక్షం యొక్క అద్భుతమైన శక్తి ఏంటంటే, మనం ఏ పని చేసినా ఒక స్వార్థంతోటి, ఈ పని చేస్తే మనకి ఎదుటివాడి నుంచి ఎంత లాభం వస్తుంది, లేకపోతే ఈ దానం చేస్తే నాకు ఎంత పుణ్యం వస్తుంది, నాకు ఎంత మంచి జన్మ వస్తుంది, లేకపోతే జన్మరాహిత్యం వస్తుందా, ఇలా ఆలోచించి ప్రతిదీ స్వార్థంతోటి చేస్తాం. వృక్షాలు ఉన్నాయి చూడండి, వాటికి ఏ స్వార్థం ఉండదు. నిస్వార్థంగా మనకు చక్కని ఆక్సిజన్ అందిస్తున్నాయి. వాటిని మనం కౌగిటితోటి బంధించి బొగ్గని ఇలా ఆంచి కాసేపు కళ్ళు మూసుకుని వాటితోటి మాట్లాడితే మీలో ఉన్న అనేక వ్యాధుల్ని అవి తీసేస్తాయండి. అంత అద్భుతమైన శక్తి ఆ వృక్షాలకు ఉంది. అనేక వృక్షాల యొక్క భాగాల కలయికే ఈ లేహ్యాలండి. ఇవి ఎంత బాగా పనిచేస్తాయో మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది కదండి. అంచేత ఈ లేహ్యాలు అనేవి మనకి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి, ఏజ్ని నిలుపుతాయి, అద్భుతమైన శక్తిని ఇస్తాయి. మనకి ఎముకలు గట్టిపడతాయి, మజిల్స్ గట్టిపడతాయి. కానీ వ్యాయామం చేస్తే చాలా మంచిదండి. వ్యాయామం చేస్తే ఈ వాడారనుకోండి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, రోజు 2 గంటలు ఆడేవాడికి అలసిపోతున్నాడు. అదే మా హెర్బా పవర్ లేహ్యం 2 నెలలు వాడమనండి, అతను 10 గంటలు ఆడినా కూడా అలసిపోవడం, అంత శక్తి పెరుగుతుంది. కానీ దానికి సరిపడే ఆహారం కూడా మీరు తీసుకోవాలి. చలవ శరీరాలకైతే అద్భుతంగా పనిచేస్తుందండి. వేడి శరీరాలు అనుకోండి, ఇందులో హనీ ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం వేడి చేస్తుంది. ఆ వేడిని తగ్గించుకునేలాగా ఇందులో పటిక బెల్లం అనేది కూడా కలిపామండి. అతి తొందరలో ఆ పటిక బెల్లం లేకుండా ఒక పౌడర్ కూడా మేము తయారు చేస్తామండి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు చక్కగా తినొచ్చు అనమాట. అందుచేత షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా నిర్భయంగా ఇటువంటి లేహ్యాలు తయారు చేయడం కోసం, ఇటువంటి లేహ్యాలు తినిపించడం కోసం, అటువంటి వాళ్ళకి చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ లేహ్యం తింటే మాకు షుగర్ పెరుగుతుందేమో, అందులో పటిక బెల్లం ఉంది కదా అని అడుగుతున్నారు. నిజమే, వాళ్ళ డౌట్ 100% కరెక్ట్ అండి. అందుకేం చేస్తున్నామంటే అటువంటి వాళ్ళు కూడా మరి మాలాంటి వాళ్ళకి బలానికి ఏమి ఇస్తారు అని అడుగుతున్నారు చాలామంది. చాలా రీజనబుల్ క్వశ్చన్ అది. వాళ్ళకు కూడా బలంగా ఉండాలి, షుగర్ వల్ల నీరసం వస్తుంది, నాకు ఈ నరాల వీక్నెస్ వచ్చింది, లేకపోతే సంసారం పెర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను షుగర్ వల్ల అనుకునే వాళ్ళకి బలం ఇవ్వటానికి, ఆ షుగర్ వ్యాధిని తగ్గించడానికి కూడా మన దగ్గర అద్భుతమైన మందులు ఉన్నాయండి. అవి మేము తొందరలోనే షుగర్ వ్యాధి వాళ్ళకు కూడా సెపరేట్ లేహ్యం చేస్తాం. చేసి దానిని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అంచేత మీరేంటంటే ఎప్పుడూ మనం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మానసిక శక్తి బాగుండాలి, అదేవిధంగా కంటి చూపు పెరగాలి, బాడీలో కూడా శక్తి పెరగాలి. బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి ఎందుకు చెప్తున్నాం అంటేనండి, మజిల్ గ్రోకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ లేహ్యాలు మీరు తిన్నారనుకోండి, ఎప్పుడైతే మానసికమైన శక్తి పెరిగిందో, శారీరక శక్తి పెరిగిందో, మనిషిలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అన్ని విషయాల్లోని. సంసారం విషయం ఒకటే కాదు, తను ఏ పని చేసినా గట్టిగా చేయగలడు, బలంగా చేయగలడు, అలాగే ఎక్కువసేపు పని చేయగలడు. అంచేత ఎక్కువసేపు ఎప్పుడైతే పని చేశాడో, అరే నాకు పూర్వం ఉండే నీరసం తగ్గిపోయింది, ఇది వరకు ఉండే అలసట తగ్గిపోయింది, అలసట రావట్లేదు, చాలా బాగున్నాను అనేది ఇమీడియట్గా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, వితిన్ 2 monthsలో. అదే యంగ్ పీపుల్ అనుకోండి, 20 రోజులకే అర్థమవుతుంది మీకు, అరే ఇంత బలం చేస్తుందా ఈ లేహ్యం, ఇంత అద్భుతమైన శక్తిని ఇస్తుందా అనేది. యంగ్ పీపుల్కి అయితే 14 రోజుల నుంచి దాటి 15వ రోజు నుంచి అద్భుతంగా పనిచేస్తుందండి. అందుకేం చేయాలంటే ఈ 14 రోజులు కూడా మీరు భార్యాభర్తలు కానీ ఎవరైనా కానీ ఈ సెక్స్ అనేది చేయకుండా మీరు బ్రహ్మచర్యం కనుక పాటిస్తే, స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా తినొచ్చండి. స్త్రీలకు నీరసం తగ్గుతుంది, మజిల్ పెయిన్స్ తగ్గుతుంది. మజిల్స్ ఎప్పుడైతే గట్టిపడి, మీ ఎముకలు గట్టిపడి మీకు బలం పెరిగిందో, చాలా రకాలైన కీళ్ళ నొప్పులు, శరీరమైన నొప్పులు, ఎముకల నొప్పులు, అదేవిధంగా నరాలకున్న నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయండి, మజిల్ పెయిన్స్ ఇలాంటివి. అంచేత ఆ విధంగానే పనిచేస్తుంది ఇది. మామూలుగా మనకి శక్తిని పెంచడానికి, మన యొక్క మ్యాన్ పవర్ని పెంచడానికి, అదేవిధంగా నరాల వీక్నెస్ నుంచి బయటికి తీసుకురావడానికి అద్భుతంగా పనిచేసి లేహ్యం అండి ఇది. అంచేత ఈ లేహ్యం జాగ్రత్తగా వాడుకుని
మీరు బలంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటా. నమస్కారం.